హలో గాయ్స్, మేమైతే లూలు మాల్కి వచ్చామన్నమాట నిన్న ఈవినింగ్. ఇక్కడైతే లూలు శాంటా స్ట్రీట్ అని పెట్టారు. మొత్తం కూడా మనం స్ట్రీట్ షాపింగ్ లాగా చేయొచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్, డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి లూలు మాల్ లోపల అనమాట. చూడండి ఎంత బాగా డెకోర్ చేశారు వీళ్ళు. ఇక్కడైతే పిక్స్ దిగాము, మస్తు వచ్చినాయి అసలు. అండ్ ఇది వచ్చేసి బయట స్ట్రీట్ అనమాట, శాంటా స్ట్రీట్ అని చెప్పాను కదా ఇందాక, అదే. ఇవన్నీ కూడా స్టాల్స్ అన్నమాట. ఇక్కడ వింటర్లో పెట్టుకోవడానికి చెవికి మఫ్లర్స్, ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ మనకి ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి కావాల్సిన థింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇలా బాల్స్, ట్రీస్ ఇవన్నీ కొనుక్కుంటాం కదా, అవన్నమాట. చూడండి. అండ్ ఇక్కడ స్వీట్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడైతే గ్రీన్ కలర్ ట్రీతో వేరే వాళ్ళు దిగుతున్నారు. నాకు ప్లేస్ లేదని నేనైతే వైట్ కలర్ ట్రీతో దిగాను. ఇక్కడ ఒక్క వీడియో తీసుకోవడానికి వచ్చిన తిప్పలు అయితే మామూలుగా లేవన్నమాట. చూడండి ఎన్నిసార్లు తిరుగుతానో, ముందు నుంచి వెనక్కి, వెనక్కి నుంచి ముందుకి. వీడియోస్ పెట్టేటప్పుడు నాకే అనిపించింది అనమాట, ఏంటి ఇన్నిసార్లు తిరిగానా అని. కానీ ఇక్కడ లైటింగ్స్తో డెకరేషన్ మాత్రం మామూలుగా చేయలేదు. చూస్తున్నారు కదా మీరు, భలేగా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే క్రిస్మస్కి ఎక్కడో వేరే ప్లేస్కి వెళ్ళినట్టు అనిపించింది. సాంగ్స్ కూడా పెట్టారనమాట, శాంటావి క్రిస్మస్ సాంగ్స్. ఫైనల్లీ నాకు ఈ చెట్టుతో ఫోటో దిగే అవకాశం అయితే వచ్చిందనమాట. ఈ ట్రీతో దిగేసాను ఇంకా లాస్ట్కి. ఇక్కడైతే మేమిద్దరము ఒక మంచి వీడియో అయితే తీసుకున్నాము. యాక్చువల్గా ఇది షార్ట్స్లో పెడదామని తీసాను అనమాట. సో ఇంకా 4 minutes వచ్చింది. ఇంకా లాంగ్ వీడియో లాగా పెడదామని చెప్పేసి పెట్టేశాను. చూడండి శాంటా ఎంత బాగుందో, లోపల స్పార్కిల్స్ భలే తిరుగుతున్నాయి వాటర్లో. ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఈ థింగ్స్ అన్నీ కొనుక్కోవచ్చు అని, ఆ స్టాల్ అన్నమాట ఇది. ఇక్కడ మనకి తినడానికి స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంది. మీలో ఎవరు కూడా దీన్ని మిస్ కాకుండా వెళ్ళి చూసేయండి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. చూసారు కదా ఈ లైటింగ్స్ జిగేల్ అన్నట్టుందన్నమాట. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. అండ్ ఇక్కడ ఫుడ్ ఉందని చెప్పాను కదా, నాకు ఈ ట్విస్టెడ్ పొటాటో అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అది 1 పొటాటోతో చేసింది వచ్చేసి 100 రూపీస్ అనమాట. మనకి కేజీ 100 రూపీస్కి వస్తుంది. ఇక్కడ చూడండి, వీడియో తీసుకుందాం అనుకుంటే చేతిలో సంచి ఉంది. సో నేనైతే మా హస్బెండ్కి ఇచ్చేస్తున్నా, ఫోటోలో వస్తే బాగుండదు కదా, అందుకోసం అనమాట. ఫైనల్లీ లూలు మాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. చూడండి ఇక్కడ క్రిస్మస్ తాత భలే ఊపుతున్నాడు. నేను వీడియో తీయడం చూసి ఆగిపోయింది.